అప్పుడు నేను రెడీగా ఉంటాను ప్రభువా అంటాం. యేసు ప్రభు ఉన్నట్లుండి వస్తే మనము మన చేతుల్లో ఏముంటాయో, మనం ఏ పనులు చేస్తూ ఉంటామో, ఏం మాట్లాడుతూ ఉంటామో, ఏ ఆలోచనలతో ఉంటామో ఆలోచన చేయండి. ఎంత భయంకరమైన దినం. ప్రభు వస్తున్నాడు, సంతోషంగా మనం ఎదురు చూడాలి ప్రభు రాకడ కొరకు. కాబట్టి ఎదురు చూస్తున్నారు. గుంపులో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్న గుంపులో ఉన్నట్టుండేవాడు బయటకు వచ్చేసినాడు పరిగెత్తకుండా. ఎవరా ఏమైందా? ఏం పొడిచేదానికి వచ్చినాడా? యేసు ప్రభును బాంబు వేయడానికి వచ్చినాడా? పూలదండ వేసేదానికి వచ్చినాడా? తెలుసు. ఉన్నట్టుండి వచ్చి యేసు ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు. అందరూ చూస్తున్నాడు. ఎవరా ఆయన? రే ఈయనరా, మన చర్చి కట్టించినట్టు ఆయన సమాజ మందిరపు అధికారి. అంటే మనం అనుకుంటే ఒక చర్చిలో ఒక పెద్ద బాగా మంచి పేరు ఉన్నటువంటి వాడు. సమాజ మందిరాన్ని అక్కడ వాళ్లకు సమాజ మందిరాలు ఉంటాయి. మనకు మందిరాలు ఎట్లనో ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులకు సమాజ మందిరాలు అంటారు. సినగాగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమైనా ఉన్నటువంటి ఈయన దగ్గర పడుతున్నాడు. ఈయన సామాన్యుడిగా ఉన్నాడు అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ వచ్చి పడిన వ్యక్తి సిగ్గుపడడం లేదు. ఒరే, నేను ఒక పెద్ద చర్చి ఎల్డర్నే, సమాజపు అధికారిని, నాకు మంచి అధికారం ఉన్నది, నేను యూదుడును. ఆ దినాల్లో యూదులు యేసుప్రభువును ఒప్పుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు కూడా ఒప్పుకోరు. మీరు ఇశ్రాయేల్ దేశానికి పోయి పొరపాటున యేసుప్రభుని గురించి సువార్త చెప్తే పట్టుకుంటారు మిమ్మల్ని, తెలుసా? మనకి ఏమైనా చూపిస్తుంటారు టూర్లు, యెరూషలేం టూరు, ఆ పాస్టర్ పోతున్నాడు, వీళ్ళు పోతున్నారు, ₹1,00,000 అండి, మిమ్మల్ని కూడా తీసుకుపోతాం, ఎర్ర సముద్రం చూపిస్తాం, యేసుప్రభు చచ్చిపోయిన చూపిస్తాం, అని చూపిస్తామని మీకు చెప్తారు. వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికీ యేసుప్రభుని నమ్మరు. ఎవరో కొద్దిమంది వ్యక్తిగతంగా అక్కడక్కడ నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకరోజు వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నమ్ముకుంటారు. అది ప్రవచనం. కానీ ప్రస్తుతము యేసుప్రభుని వారు మెస్సయ్యగా ఒప్పుకోరు. ఈయన మా మెస్సయ్య కాదన్నారు కదా, ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదన్నారు ఆ రోజు. వి డోంట్ వాంట్ దిస్ మ్యాన్ టు రైన్ ఓవర్ us. మా మీద రాజుగా ఉండడానికి మేము ఒప్పుకోము. యేసుప్రభు వేసేయండి, సిల్వేయండి వేసేసినారు. ఒప్పుకోరు యూదులు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక యూదుడు ఒక చర్చిలో పెద్ద, అతడు అధికారి, పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటూ అందరు అవాక్కైజు అంటున్నారు. రే నువ్వు చర్చి పెద్దవురా, ఏందిరా, యేసుప్రభుని నమ్మం కదరా మనం, మోసగాడని చెప్తున్నాం, దయ్యాలు పట్టినోడు అని చెప్తున్నాం, యేసుప్రభు గురించి అన్నీ చెప్తున్నాం, ఏందిరా నువ్వు ఆగురా అన్నాడు. నేను ఆగేది లేదు, ఆయన పేరు యాయిర్, నేను ఆగను. కారణం ఏంటంటే వాళ్ళ కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్నది. కుమార్తె పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ, కదా అర్జెన్సీ అంటాం. ఏమయ్యా, ఎంతమంది వైద్యులు ఉన్నారు కదా, వైద్యుల దగ్గరికి పోలేదా? ఎంతోమంది సలహాలు చెప్తున్నారు చుట్టుపక్కల. యేసుప్రభు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావయ్యా? డాక్టర్లు లేవా మన దగ్గర? మందులు లేవా? మంత్రగాళ్ళు లేరా? మంత్రించేవాళ్ళు లేరా అని చెప్పేవాడు, గొనిగేవాడు ఉన్నాడు. కానీ ఈ మనిషి దేన్ని పట్టించుకోవడం లేదు. అరే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారే అని సిగ్గుపడలా. తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూస్తున్నాడు, దాన్ని ఖాతరు చేయడం లేదు, వెళ్ళిపోతున్నాడు. ఒకటి ఏంటంటే, ప్రభువా నా కుమార్తె చావనయ్యి ఉన్నది, చచ్చిపోలేదు, ఇంకా చచ్చిపోలేదు, చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నీవు వచ్చి ప్రార్థన చేయాలి, మా ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి అడిగాడు.